హాయ్ అండి. నేను మీ టైలర్‌ని. ఈరోజు వచ్చేసి 35 సైజ్ నడుం బ్లౌజ్ ఎలా కట్ చేయాలి? ఎలా కట్ చేసుకుంటే ఈజీ అవుతదని ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి ఒకసారి. ముందుగా అయితే నేను ఆది బ్లౌజ్ తీసుకున్నాను. మెజర్‌మెంట్ కాదు. ఆది బ్లౌజ్‌తోనే కటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ తక్కువగా ఉంది. మనం తీసుకునే బ్లౌజ్ కటింగ్ చేసే బ్లౌజ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని నేనైతే లెంత్ అయితే ఫస్ట్ పొడవు అయితే డైరెక్ట్‌గా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి చంక రౌండ్ కావాలి కదా! చంక రౌండ్ కోసం అని చెప్పేసి నేను అక్కడ మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుము భాగం అనేది ఎంత ఉంది అనేది ఒకసారి చూస్తున్నాను. చూసారు కదా! 35 ఇంచెస్ అయితే నడుము భాగం ఉంది. ఆ 35 ఇంచెస్ నడుము భాగాన్ని ఎలా చూసుకోవాలి? 35లో నాలుగో వంతు తీసుకోవాలి. అంటే పావు తక్కువ 9 అనేది వస్తుంది. పావు తక్కువ 9 దగ్గర ఒక మార్కింగ్, తర్వాత అక్కడ నుండి ఒక 1 ఇంచ్, ఒక హాఫ్ ఒక 1 ఇంచ్ మార్కింగ్, తర్వాత ఖర్చు కోసం అని చెప్పేసి మళ్ళీ పావు తక్కువ 2 అనేది తీసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందనేది ఒకసారి చూసుకుందాం. చంక రౌండ్ వచ్చేసి 8.5 ఉంది ఇంచుమించు. అంటే 8.5 దగ్గర మనకు కావాలి అనుకుంటే నేను వచ్చేసి పైనుంచి 6.5 పెట్టుకున్నాను. ఈ సైడ్ నుంచి అయితే షోల్డర్ దగ్గర నుంచి పావు తక్కువ 6 అనేది తీసుకొని ఆ విధంగా అయితే లైన్ అయితే వేసుకున్నాను. మనం అక్కడ 1.5 ఇంచులా చూసుకొని మార్కింగ్ అయితే ఆ విధంగా వేసుకోవాలి. అక్కడ నుండి అయితే మార్కింగ్ వేసుకున్నాను. మనకి ఎంత కావాలి? 8.5 కావాలి కాబట్టి 8.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాను. మరి ముందే మనం ఎలా తీసుకున్నాం ఆ విధంగా చూద్దాం. మనం పెట్టిన మార్కింగ్ దగ్గర కరెక్ట్ వచ్చిందా? మనం ఏమైనా జరుపుకోవాలా? లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? మార్కింగ్ కరెక్టా రాంగ్ అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ రౌండ్ కావాలి. నెక్ రౌండ్ కావాలంటే కింద నుంచి కూడా ఆ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఆ విధంగా వేసుకుంటే కూడా మనకి నెక్ రౌండ్ అనేది వస్తుంది. నేను పైన వచ్చేసి 2.5 అలా తీసుకున్నాను. పాదకు 3 తీసుకున్నాను. కింద వచ్చేసి 3 ఇంచులు అనేది తీసుకున్నాను. ఆ 3 ఇంచుల దగ్గర నుంచి అక్కడ రౌండ్ అనేది షేప్ నీట్ గా వచ్చేలాగా తీసుకున్నాను. ఆ విధంగా అందంగా వచ్చేటట్టు మనం రౌండ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చెక్ చేద్దాము. మనకి మనం తీసుకున్న మార్కింగ్ ప్రకారం బ్యాక్ పార్ట్ వచ్చిందా రాలేదా, లేదా ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా, చేసుకోవాలా, ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను వేసిన మార్కింగ్ ప్రకారం ఎంత తేడా వచ్చింది, అసలు తేడా వచ్చిందా రాలేదా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్ గా బ్యాక్ పార్ట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. 1 పాయింట్ అంటే 1 పాయింట్ అనేది తేడా వచ్చింది. ఎందుకు తేడా వచ్చింది అనేది కూడా నేను ఒకసారి చూసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం పెంచుకున్నాను. కొంచెం పెంచేసుకొని ఆ 1 పాయింట్ అనేది 1 mm అంటే 1 పాయింట్ అనేది పెంచుకోవడానికి నేను ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. చూసారు కదా! ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ గా వచ్చింది. నేను అక్కడ పావుతక్కువ 2తో ఒక మార్కింగ్ అనేది గీసుకున్నాను. పావుతక్కువ 2 దగ్గర నుంచి పైన ఎంత ఉందో కింద కూడా అంతే చూసుకొని మార్కింగ్ అనేది వేసుకొని ఆ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇవి 2 బ్లౌజులు ఒకేసారి కటింగ్ అనేది చేస్తున్నాను. 3 వరకు కూడా మనం ఒకేసారి కటింగ్ అనేది చేసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ చేసినా కూడా కింద ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఇన్సైడ్ లోన కట్ చేసేది తగ్గిపోతుంది. ఒక పావించైనా తగ్గుతుంది. ఆ విధంగా అయితే కటింగ్ చేయొద్దు. మినిమం 2, 3 వరకు అయితే కట్ చేసుకోవడం బెటర్. అంటే ఒకేసారి బల్క్ గా వస్తాయి ఒక్కొక్కసారి మన దగ్గరికి. బల్క్ గా అంటే ఒక 6, 7 బ్లౌజులు ఒకసారి ఇస్తారు కొంతమంది. అలాగైతే తీసుకుంటే ఒకటి, రెండు లేదా 3 కట్ చేసుకొని మిగతాన్ని తర్వాత మార్కింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాగ్ మనకు దాటు కావాలి కాబట్టి ఆ బ్యాగ్ దాటు కోసం నేను ఎంత తీసుకున్నాను? 4 ఇంచులు పైకి తీసుకున్నాను. మిగతాది మనకు 1 ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అటు పావు ఇంచ్ ఇటు పావు ఇంచ్ తీసేసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను. మనకు ఫ్రంట్ పార్ట్ కావాలి. ఫ్రంట్ పార్ట్ కావాలి అంటే క్రాస్ గా రావాలి. ఫ్రంట్ పార్ట్ చాలా మందికి స్ట్రైట్ గా తీస్తారు, కొంతమంది క్రాస్ గా తీస్తారు. అయినా కూడా కొంతమంది సెట్ అవుతుంది, కొంతమంది సెట్ అవ్వదు. అయితే క్రాస్ గా ఏ విధంగా తీసుకోవాలి చూసారు కదా! మనం ఏదైతే కటింగ్ అయితే చేసుకున్నామో ఆ సైడ్ ఆపోజిట్ చూసుకొని మన వైపు ఓపెన్ లాగా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ అయితే వేసుకోవాలి. మీరు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎలా మార్కింగ్ వేసుకుంటాము? మనం ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో ఆ బ్యాక్ పార్ట్ చూసుకొని మార్కింగ్ అయితే వేసుకొని ఆ విధంగా ఇప్పుడు ఫ్రంట్ 6.5, 7 ఉంది. 7 వరకు కూడా మనం మార్కింగ్ వేసుకోవచ్చు. చంక రౌండ్ కూడా ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ బయటకు ఉండేలాగా. చాలా మంది ఫ్రంట్ పార్ట్ లోని చూడండి బ్లౌజులు వచ్చేసి ఒక 3 అంగుళాలు, 4 అంగుళాలు, 4 ఇంచులు, 3 ఇంచులు తేడాతోని కటింగ్ అయి అంటే స్టిచ్చింగ్ అయి ఉంటాయి చూడండి అలాగా.
అంటే 4 భాగాలు సమానంగా ఉండవు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి తక్కువ ఉంటుంది, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఎక్కువ తక్కువ ఉండకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఇలాగ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఇక్కడ ఎంత తీసుకున్నాను, 3.5 తీసుకున్నాను. అక్కడ వచ్చేసి 3 ఇంచులు అనేది తీసుకున్నాను. దాటు 3 ఇంచులు అనేది తీసుకున్నాను. ఈ సెంటర్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ లో సెంటర్ దాటు 2.5 అనేది సెంటర్ దాటు అనేది తీసుకున్నాను. ఇప్పుడు మిగతా దాటు కూడా మనం చంక నుంచి వచ్చే దాటు ఒకటి వేయాలి. అది ఎప్పుడు వేసుకుంటాము, మనకు ఫస్ట్ కూడా వేసుకోవచ్చు. అంటే నా అలవాటు ప్రకారం అయితే నేనేం చేస్తానంటే, కటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఫ్రంట్ మార్కింగ్, అదే చంక దగ్గర నుంచి వచ్చే దాటు మార్కింగ్ తర్వాత వేసుకుంటాను. కొంతమంది ఫ్రంట్ స్టార్టింగ్ లోనే వేస్తారు, అన్ని వేసుకొని కటింగ్ చేసుకుంటారు. నేనేంటంటే నాకు మొదటి నుంచి అలవాటు ఆ విధంగా వేయడం. ఈ విధంగా వేస్తే నాకు ఈజీ అవుతుంది, అంటే సింపుల్ గా వస్తుంది అన్నట్టు. ఆ విధంగా ఏదైతే మనం 3 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నామో, దాటు పట్టుకున్నాం కదా. ఇప్పుడు చూసారు కదా, చంక దగ్గర నుంచి రైట్ సైడ్ హాఫ్ ఇంచ్ వదులుకోవాలి. ఇక్కడ వచ్చేసి మెయిన్ దాటు ఉంది కదా, ఇక్కడ ఒక పావు ఇంచ్ వదులుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్ గా చక్కగా అందంగా వస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పాడైపోతే బ్లౌజ్ పాడైపోయినట్టే. మెయిన్ కటింగ్ లోనే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేయాలనేది. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి లూజ్ వస్తుంది, కొంతమంది టైట్ వస్తుంది. అంటే మన కటింగ్ విధానాన్ని బట్టే అది రావడం అనేది జరుగుతుంది. కొంతమందికి బాడీ ఉంటుంది, కొంతమందికి చెస్ట్ ఉంటుంది, కొంతమందికి చెస్ట్ ఉండదు. అందుకని చెప్పేసి ముందుగా మనం అన్ని విధాలుగా చూసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్. నేను నిన్న ఒక వీడియో పెట్టాను, మొన్న ఒక వీడియో పెట్టాను. దీనికి సంబంధించిన వీడియోలే స్టిచ్చింగ్ చేసి షార్ట్ వీడియో ఇది కింద పెట్టాను. ఎందుకు అంటే డైరెక్ట్ లెంత్ వీడియో పెడుతుంటే చాలా మంది చూడట్లేదు, నా ఛానల్ కూడా ముందుకు మూవ్ అవ్వడం లేదు. నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే రోజు చేయాలి అంటే నేను ఇక్కడ చాలా కష్టపడాలి. నా కష్టానికి ఫలితం ఒక లైక్, ఒక షేరే అడుగుతున్నాను, కానీ ఎవరు చేయట్లేదు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, చెయ్యాలనిపిస్తుంది. లేదంటే నేను చెయ్యాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు నేను ఫ్రంట్ హ్యాండ్స్ అనేది తీసుకున్నాను. హ్యాండ్స్ అనేది ఎలా తీసుకున్నాను, బుట్ట కోసం అని చేసి ఒక 6 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం హెవీ హ్యాండ్ కూడా లావుగా ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగానే మనము హ్యాండ్స్ అయితే బుట్ట అనేది తీసుకోవాలి. ఆ విధంగా అయితే నేను బుట్ట హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ 6 ఇంచులు వదులుకొని మనకి ఏదైతే కావాలో అక్కడ నుండి మిగతా హ్యాండ్స్ కు సరిపడగా మార్కింగ్ వేసుకొని కటింగ్ అయితే వేసుకున్నాను. కటింగ్ అయితే చేస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎక్స్ట్రా 6 ఇంచులు ఉంది. ఆ 6 ఇంచులు వచ్చేసి మనం బుట్ట కోసం అని చెప్పేసి తీసుకున్నాము. బుట్ట కోసం అని చెప్పేసి మనం 6 ఇంచులు అనేది ఎక్స్ట్రాగా వదులుకున్నాం. మనం ఒక హ్యాండ్ అయితే కట్ చేసాం, రెండో హ్యాండ్ కూడా కట్ చేయాలి కదా. ఆ రెండో హ్యాండ్ కూడా కటింగ్ అనేది ఆ విధంగా చేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడే కాటు అనేది పెట్టుకోవాలి, సెంటర్ కాటు, ఆ మధ్యలో కాటు కూడా ఆ విధంగా అయితే తీసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా తక్కువ ఎక్కువ తక్కువ ఉంటే కటింగ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీలు మనం ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం. షేప్ పట్టీలు కూడా కింద మనకి ఎంత వస్తుంది, మనం ముందే మార్కింగ్ లో చూసుకున్నాము. 3 ఇంచులు అనేది కిందన పెట్టుకున్నాము. ఈ ఉక్సుల పట్టి సైడ్ వచ్చేసి పావు తక్కువ 4, మ్యాక్సిమం 99.99% పైన ఒక పావు తక్కువ 4. అంటే ఉక్సుల సైడ్ మనకి నడుము సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ వచ్చేసి 3 ఇంచులు, 3.5, 2.5, 2.5, 3. అంతకంటే ఎక్కువగా ఉండవు ఎవరికైనా సరే. షేప్ పట్టీలు అనేది ఆ విధంగా అయితే తీసుకోవాలి. షేప్ పట్టీలు కూడా చాలా ఇంపార్టెంట్. షేప్ పట్టీలు కూడా మనం సరిగ్గా తీయకపోతే షేప్ అనేది పైకి లేసినట్టు ఉండిపోయి కిందికి చెస్ట్ అనేది జారిపోవడం జరుగుతుంది. ఆ విధంగా రాకుండా ఉండాలి అంటే మనం షేప్ పట్టీలు కూడా పర్ఫెక్ట్ గా నడుముకు తగ్గట్టుగా తీసుకోవాలి. లేదు అనుకుంటే సెట్ అవ్వదు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అన్ని పార్ట్స్ అనేది కటింగ్ చేసుకున్నాం. మనం మెయిన్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా సరే కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పాత వారైతే లైక్ చేయండి.
అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఇంకొకసారి చూడండి. లేదు మాకు అర్థం కాలేదు అన్నయ్య అంటే నా లోగోలో కూడా నా నంబర్ ఇచ్చాను, వాట్సాప్ నంబర్. అది వాట్సాప్ మాత్రమే చేయండి, కాల్ చేయొద్దు. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా సరే నాకైతే ఒక మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్, ఒక షేరు, నాకు సపోర్టు అనేది చేస్తారని అనుకుంటూ ఉన్నాను. నేను రోజుకో వీడియో చేయాలంటే మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నాకు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఫ్రంట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ వచ్చేసి శారీలో తీసుకుంటున్నాము. ఎందుకంటే బ్లౌజ్ పీస్లో తీసుకోవట్లేదు. ఎందుకంటే హ్యాండ్స్ వేరుగా ఉండాలి, బాడీ ఒకలా ఉండాలి. కాబట్టి హ్యాండ్స్ అనేది నేను చీరల ముక్క తీసుకున్నాను. మీరు ఈ విధంగా కటింగ్ చేసి చూడండి, ఖచ్చితంగా చాలా నీట్గా వస్తుంది, చక్కగా అందంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, అయితే ఉంటాను.